ఖైరతాబాద్ బడా గణేష్ ని మూడో రోజు దర్శించుకున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని చెప్పారు. రోజుకి లక్షల్లో భక్తులు వస్తున్నారంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్తో హరిత ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ మహాగణనాథుడి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఈ ఏడాది ఉత్సవాలు? చాలా ఘనంగా చేస్తున్నారు. మూడో రోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు వర్షం కూడా లెక్క చేయకుండా వస్తున్నారు. ఎట్లా ఉంది? చూశారు, ఆదివారం అయినా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండాలుగా వచ్చి మరి దర్శనం చేసుకోవడం నిజంగా మా ఖైరతాబాద్ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతమంది వేలాది మంది లక్షలాది మంది వచ్చి నిన్న అంత కుంభవర్షం కురిసినా కూడా ప్రజలు రావడం, వాతావరణం వాళ్ళు కూడా చెప్పడం చెప్తా ఉంది. ఈరోజు రేపు కూడా మళ్ళీ వర్షాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు రావడం అంటే దేవుడి పైన ఉన్నటువంటి ఒక విశ్వాసం. ప్రత్యేకంగా ఖైరతాబాద్లో వెలిసేటువంటి వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే వారి యొక్క మనకున్నటువంటి కోరికలు తీరుతాయన్నటువంటి ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో కేవలం మన రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మా యొక్క ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా నిరంతరం పనిచేసుకుంటూ వచ్చిన వారికి కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో కానీ, ప్రసాద పంపిణీ విషయంలో కానీ ఎలాంటి ఆటంకం కలగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బంది కానీ మిగతా సిబ్బంది కూడా ఏర్పాటు చేస్తాం. నిన్న కొంత క్రౌడ్ ఎక్కువగా ఉన్న టైంలో పోలీసులు కావచ్చు, వాలంటీర్స్ తక్కువగా ఉన్నారనేది వినిపించింది. దానికోసం మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? క్రౌడ్ వచ్చేసిన తర్వాత దాని కంట్రోల్ కాదు కాబట్టి ఎవరికైనా యాంగ్జైటీ ఉంటుంది. వర్షం వచ్చింది కాబట్టి తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళాలనేది. అందుకని వాళ్ళ గొడుగులు కూడా పట్టుకొని వచ్చి కూడా నిలబడి కూడా దర్శనం చేసుకున్నారు. అలాంటి సందర్భంలో పోలీస్ వాళ్ళకు కూడా మనం చెప్పడం జరిగింది, ఎక్కడన్నా ఏ డైరెక్షన్లో వచ్చినా వచ్చి దర్శనం చేసుకొని పోవడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము పోలీస్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా నిన్న ఇక్కడ వరకు కూడా ఇదంతా కూడా మొత్తం ప్యాక్ అయి ఉండే పబ్లిక్ అంతా కూడా. అలా మళ్ళీ జనాలు పెరిగినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా తరఫున మేము సాయం చేస్తాం. చూడొచ్చు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్టు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, 6 న్యూస్, ఖైరతాబాద్ నుంచి.